స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ కార్యాలయంలో ప్రత్యక్షమైన అఘోరా గండం తప్పింది. గెలుపు నీదే మంత్రి కావడం ఖాయమని దీవెన. గండం తప్పింది, ఇక తిరుగులేదు. గెలుపు నీదే మంత్రి కావడం ఖాయమంటూ మాజీ మంత్రి ఫారూక్ ను అఘోరా దీవించారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలోకి వచ్చిన అఘోరా ఫారూక్ గెలుపు భరోసా ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని ఖలీల్ టాకీస్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి అనుకోకుండా అఘోరా ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ప్రస్తుత నంద్యాల అసెంబ్లీ అభ్యర్థితో అరగంట పాటు మాట్లాడిన అఘోరా తదుపరి ఫారూక్ ను ప్రత్యేకంగా ఒక గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడారు. రంజాన్ కు ముందు మాజీ మంత్రి ఫారూక్ కి జరిగిన రోడ్డు ప్రమాదంతో గండం తప్పిందని, ఇక తిరుగులేదని అఘోరా ఫారూక్ ను దీవించారు. రాబోయే ఎన్నికలలో విజయం తథ్యమని, మంత్రి పదవి కూడా రావడం ఖాయమని గంట పదంగా చెప్పి భరోసా ఇచ్చారు అఘోరా. గతంలో కూడా మాజీ మంత్రి ఫారూక్ ఇంటికి అఘోరా వచ్చి టికెట్ నీకే వస్తుందని, రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా చెప్పారని సమాచారం. ఏది ఏమైనా అఘోరా ఆశీస్సులతో మాజీ మంత్రి శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎన్నికలలో గెలిచి తీరుతామని ఫారూక్ అభిమానులు చెబుతున్నారు. और इस समय मैं हाजी मस्तान उधर रामेश्वर निकलूंगा तो भैया हज हो गया। मेरी दुआ है बच्चे भी हाजी नमाजी हो और मेरी दुआ यही है भैया के लिए पूरे कायनात में कहीं पैरना कहीं आपका उसका कायम हरिद्वार के पास सारे नाम का जगह है। आज भी परिंदा जो ऊपर से जाएगा जब के नाम। और तीसरी दुआ मैं ये जगह जाता हूँ भैया के लिए, जब तक जीवन है भैया का इसलिए हमारा कुछ साथ है। जिंदगी में कोई कमी नहीं आई और जिंदगी में कोई मायूसी नहीं आई। और आने वाले समय के अंदर भाई का इस क्षेत्र में नाम सीधा मैं न्याज कराने जा रहा हूँ। न्याज कह लो भंडारा कह लो एक ही बात है। वह भंडारे में 1100 महात्मा का भोजन चाहता हूँ और मेरी कोई इच्छा नहीं। और जहाँ भैया ये मैं वादा करके जाता हूँ मेरा तेरा दीदार हो या नहीं हो, जहाँ मैं क्या जाता हूँ तेरी विजय होगी भाई, कोई हराने वाला भी नहीं। ना ये मीटिंग सब बात में पहले मेरी ये सब बात मतलब लोग किसी का इंतजार नहीं करते, उनका दुनिया इंतजार करते। और जहाँ मेरी फकीरी के अंदर कोई इलम है तो क्या जाता हूँ 70,000 वोटों से मेरी विजय होगी भाई। मैं कहीं नहीं जाऊँगा, तेरे पास से उठकर तभी जाऊँगा। मैं तुझसे मिलकर यहीं से विदा होकर तभी जाऊँ। और दिल में लगी घात नहीं होती तो तुझसे मेरी मुलाकात नहीं होती। ये सब उसी की कृपा है। ये तुम्हारा प्रेम नहीं होता तो इतने लोग यहाँ नहीं होते। ये सब प्रेम ही तो है दुनिया। हाँ 2 मिनट